తీసుకున్నటువంటి మంచి నిర్ణయాల వల్ల రాష్ట్రంలో ప్రతి ఒక్క గ్రామీణ ప్రాంతం అంటే ప్రతి ఒక్క జిల్లా హెడ్ క్వార్టర్స్లో కూడా ఒక మెడికల్ కాలేజ్ ఉండాలా. ఒక మెడికల్ కాలేజ్ వస్తే, ప్రభుత్వ పరంగా ఒక మెడికల్ కాలేజ్ వస్తే ఆ జిల్లాలో ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా బాగా పెరిగిపోతుంది. ప్రభుత్వ పరంగా ఎన్నో ఉద్యోగాలు వస్తాయి. తక్కువ ఫీజులకే అక్కడటువంటి పిల్లలందరూ కూడా తక్కువ ఫీజులకే వైద్య విద్యను అభ్యసించడానికి అవకాశం ఉంటుంది. మెడికల్ కాలేజ్ వస్తే ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ రావాలా. ఆ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వస్తే పేదలకు అందరికీ కూడా మెరుగైనటువంటి వైద్యము తక్కువ ధరకే అంటే ఫ్రీగా దొరుకుతుందనేటువంటి మంచి ఉద్దేశంతో ఆయన నెలకొల్పినటువంటి మెడికల్ కాలేజీలన్నిటి కూడా తన స్వార్థం కోసం, తనకు ఆదాయం కోసం ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించేటువంటి కార్యక్రమం ఇప్పుడున్నటువంటి ఈ కూటమి ప్రభుత్వాన్ని మొదలుపెట్టింది. దీని మీద ఎక్కడ చూసినా కూడా రాష్ట్రంలోనే కాదు, రాష్ట్రం వెలుపల కూడా ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ వ్యాపారాన్ని, ఈ వ్యాపార ధోరణిని, ఈ అవినీతి ప్రభుత్వాన్ని ఎక్కడ చూసినా కూడా ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.